ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఆయనకి ఇష్టమైన చింతకాయ పచ్చడి నూరిందో నేనబ్బా మా అయ్య 3 పూట్ల చింతకాయ పచ్చడి పెట్టి తిన్నమన్నా తినేస్తాడు. చూసేద్దామా ప్రాసెస్. మా సైడ్ వాళ్ళందరూ ఇందే అబ్బా మీరు చేసుకుంటారా. వేరుశెనగ పప్పు చేతికొచ్చిన వేసిన చట్నీకి వేయించుకున్నట్టు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అవి కూడా నల్లంగా కాకుండా ఒక మాదిరి వేయించుకోవాలా. చింతకాయ పచ్చడి అంటే చింతొక్కు లేకుండా ఎట్టా. పచ్చి చింతకాయలని ఉప్పేసి తొక్కి సంవత్సరం మొత్తం మేము స్టోర్ పెట్టుకుంటాం. ఇంకా చింతొక్కు ఉల్లిపాయలు ఉప్పు కూడా కలిపేసి తీసుకెళ్ళా ప్లేట్లో. వేయిస్తే పచ్చడి చేసినట్టు కాదు, దాన్ని నూరినోళ్ళు పచ్చడి చేసినట్టు. ఎందుకంటే సమపాలలో వేయాలి కదా. వేరుశెనగ పప్పు పొట్టు తీసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. ఎండుమిరపకాయలు వేసి చేతికొంది బాగా దంచాలా, అప్పుడే మెదుగుతాయి. రెండు బాగా మెత్తగా అయ్యాయి అనుకున్నప్పుడు అందులో చింతొక్కు వేసుకోవాలి. చింతొక్కు వేసి దంచిన తర్వాత మొత్తం కలిసిన తర్వాత అప్పుడు కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పు ఎంత వేయాలో అర్థమైద్ది. టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని దంచాము అంటే కొంచెం గట్టిగా ముద్దలాగా తయారైద్ది. అందులో ఇంకొంచెం నీళ్లు పోసుకొని కొద్దిగా జోరుగా కలుపుకుంటే రోకలతోటి బాగా కలదిప్పితే టేస్టీగా జ్యూసీగా పచ్చడి తయారైద్ది. రోటికి బాగా రుచి చూపించి లాస్ట్ కి దానికి ఉంచకుండా మొత్తం తోడేసిద్ది మా అమ్మ. ఈ పచ్చడిని మా నాన్న నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని లొట్టలు వేసుకుంటా తినేస్తాడు.